హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుసోమ్ కిచెన్. ఈరోజు మనం గోంగూర ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. ఇది చాలా బాగుంటుంది. మనం దీనిని రైస్లో కానీ రోటీలో కానీ ఎలా తీసుకున్నా సరే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఎగ్స్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 గుడ్లను తీసుకున్నాను. ఈ 5 గుడ్లను కూడా మనం ఇలా వాటర్లో వేసి మనం ఒక 10 మినిట్స్ పాటు వీటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం గోంగూరని ఒక 3 కట్టల వరకు తీసుకుంటున్నాము. 3 కట్టలు అంటే ఎగ్జాక్ట్గా ఒక 2 కప్స్ వరకు గోంగూర అనేది తీసుకుంటున్నాం. ఇలా గోంగూరని మనం సపరేట్ చేసుకోవాలి. గోంగూరలో కూడా 2 రకాలు ఉంటాయి కదా, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని. ఎర్ర గోంగూర మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. దానికి బదులుగా ఈ తెల్ల గోంగూరని యూజ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎర్ర గోంగూరలో జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్ల గోంగూరలో అంత జిగురు ఉండదు. ఇది చాలా బాగుంటుంది. మనం కర్రీస్కైనా పచ్చడికైనా ఎలా చేసుకున్నా ఈ తెల్ల గోంగూర అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా గోంగూరని అంతటిని సపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని ఒక 2 or 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుందాం. ఇలా చిల్లుల బుట్టలో వేసుకొని పక్కన పెట్టేసుకోవడం వలన దీనిలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఈ ఎగ్స్ని మనం స్టవ్ కట్టేసి ఈ ఎగ్స్ని మనం ఇప్పుడు కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా కూల్ వాటర్లోకి వేసుకోవడం వలన మన ఎగ్స్ పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన పొట్టు తీసేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దానిలో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, అలానే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్కి ఇలా ఒక ఎగ్కి ఒక 2 or 3 ఇలా ఘాట్లు లాగా పెట్టేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. ఈ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఈ ఎగ్స్ అనేవి క్రిస్పీగా రెడీ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలానే ఇదే ప్యాన్లోకి మరొక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత ముందుగానే ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటికి మధ్యలో ఒక చిన్న ఘాటు లాగా పెట్టేసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని కూడా మిక్స్ చేస్తూ ఈ మిర్చి అనేవి కూడా లైట్గా ఫ్రై అయినంత వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు మనం దీనిలోకి ఒక 4 నుంచి 5 వెల్లుల్లిని పొట్టు తీయకుండా యాడ్ చేసుకుందాం. ఇలా వెల్లుల్లి రెబ్బని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు అలా కలుపుకోవాలి. ఇవి మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఈ గోంగూరని వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకుందాం. మనకు గోంగూర అనేది ఎక్కువ టైం పట్టదు, ఈజీగా మగ్గిపోతుంది. కాబట్టి ఇలా అంతటిని కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీరాని కూడా వేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మీరు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. మనకు మొత్తం పచ్చివాసన అనేది పోతుంది. మనకు మంచిగా కుక్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఇదంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఆ జార్లోకి వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే మీకు కారం అలాంటిది ఏమైనా సరిపోదు అనుకుంటే మీరు ఈ ప్లేస్లో కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే దాల్చిన చెక్క అలాంటి స్పైసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడిగా అవ్వకూడదు. నార్మల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ స్పైసెస్ని అనేది ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఇవి త్వరగా మాడిపోతాయి. కాబట్టి ఇలా నార్మల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 3 వరకు లవంగాలు, అలానే ఒక
4-5 మిరియాలు, అలానే ఒక 2 చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరాని వేసుకుందాం. ఈ జీరాని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయ అండి, ఆ ముక్కలను కూడా ఇక్కడ వేసేసుకుందాం. ఇవి కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతటిని ఇలా మిక్స్ చేసుకొని ఈ పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఇలా కుక్ చేసుకుందాం. దీనిలో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుందాం. ఇలా పసుపును వేసుకొని మరొకసారి కలుపుకొని దీనిపైన మూత అనేది పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి మనకి సాఫ్ట్గా అయిపోయినాయి. మరియు ఇది ఒకసారి అంతటిని కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ గోంగూర పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర పేస్ట్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం అదే జార్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని అదంతా ఒకసారి స్పూన్తో అంతా కలుపుకొని దీనిలోకి ఆ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వాటర్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని వేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు అనేది లేకుండా అంతా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా అంతా మిక్స్ అయిపోయింది. ఇలా మిక్స్ అయిపోయి ఇలా బాయిల్ అవుతున్న టైంలో దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. మనం ఆల్రెడీ గోంగూరని బాయిల్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ అండి. ఇది చాలా బాగుంటుంది కర్రీస్లో వాడుకుంటే. ఇలా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన కూడా మూత పెట్టి స్టవ్ అనేది లోలో నుంచి ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలి. మీరు స్టవ్ అనేది హైలో అస్సలు పెట్టకూడదు, ఈ గోంగూర అనేది త్వరగా అడుగంటిపోతుంది. ఇలా లోలోనే పెట్టి మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసారు కదా ఈ ఆయిల్ అంతా పైకి తేలిపోయి మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతటిని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపై నుంచి ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.